మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్. డిఎస్సికి సంబంధించి మనకి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే రావడం జరిగినాయి. వాటన్నింటి గురించి కూడా క్లారిటీగా డిస్కస్ చేద్దాం. మనకి మొదటి అప్డేట్ వచ్చేసరికి ఈనాడు న్యూస్ పేపర్లో రావడం జరిగింది. మెగా డిఎస్సి ఆన్లైన్ పరీక్షలో తప్పిదాలంటూ అభ్యర్థుల నిరసన, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్కు రాక అంటూ కూడా ఒక పాయింట్లో మెన్షన్ చేస్తున్నారు. మెగా డిఎస్సి ఆన్లైన్ పరీక్షలో తప్పిదాలు జరిగాయంటూ 15 మంది అభ్యర్థులు సోమవారం పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్కు తరలి వచ్చారని, తాను అన్ని ప్రశ్నలకు సమాధానాలు పెట్టినా కేవలం 10 ప్రశ్నలకు మాత్రమే పెట్టినట్లు రెస్పాన్స్ షీట్లో వచ్చిందని ఒక అభ్యర్థి వాపోయారు. తనకు 3 ప్రశ్నలకు జవాబులు రాకుండా చుక్కలు వచ్చాయని, ఒకదానికి సమాధానం రాయినట్లుగా వచ్చిందని మరొక అభ్యర్థి ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని కొంతసేపు నిరసన తెలియజేశారు. అన్నింటికీ సమాధానాలు రాసినా 10 ప్రశ్నలకు మాత్రమే సమాధానాలు రాసినట్లు వచ్చాయని పేర్కొన్న అభ్యర్థి ఆన్లైన్ ఆడిట్ను అధికారులు పరిశీలించారు. ఇందులో అభ్యర్థి ప్రశ్నాపత్రాన్ని స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళిపోయినట్లు గుర్తించారు. ఎక్కడా జవాబులకు టిక్ చేయలేదని, దీంతో ఆయనకు రెస్పాన్స్ షీట్లో అలా వచ్చిందని వెల్లడించారు. మిగతా వారికి సంబంధించిన ఆన్లైన్ బ్యాకప్ ఆడిట్ రిపోర్ట్ తీసుకునేందుకు కొంత సమయం పడుతుందని, బుధ గురువారాల్లో కార్యాలయానికి రావాలని సూచించారు. డిఎస్సిపై వదంతులు నమ్మొద్దు కన్వీనర్ అంటూ మనకి ఇన్ఫర్మేషన్లో కూడా రావడం జరిగింది. మెగా డిఎస్సిపై సామాజిక మాధ్యమాల్లో వచ్చే వదంతులు నమ్మొద్దని కన్వీనర్ వెంకట కృష్ణారెడ్డి తెలిపారు. ఏదైనా సందేహాలుంటే ఏపీ డిఎస్సి అఫీషియల్ వెబ్సైట్లో హెల్ప్ లైన్ నంబర్లను కాంటాక్ట్ అవ్వాలని, అభ్యంతరాల నమోదు అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. ఇవి ఏపీ డిఎస్సి వెబ్సైట్లో ఉన్న హెల్ప్ లైన్ నెంబర్లు. చాలామంది కాల్ చేస్తున్నా సార్ కలవడం లేదని చెప్పేసి కూడా చాలామంది చెప్తూ ఉన్నారు. డిఎస్సి కన్వీనర్ గారు ఏపీ డిఎస్సి అఫీషియల్ వెబ్సైట్లో హెల్ప్ లైన్ నెంబర్లు నామమాత్రంగా కాకుండా కాస్త ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి కాల్ లిఫ్ట్ చేసే స్థితిలో ఉన్న హెల్ప్ లైన్ నెంబర్లు అందుబాటులోకి తీసుకురావాలని చెప్పేసి అభ్యర్థులందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు. డిఎస్సిని పూర్తిగా కంప్యూటర్ ఆధారిత విధానంలో నిర్వహించామని, ప్రతి అభ్యర్థి లాగిన్, జవాబు ఎంపిక, నమోదు తదితర వివరాలతో కూడిన ఆడిట్ ట్రయల్ సర్వర్లో భద్రంగా ఉందని తెలియజేశారు. మెగా డిఎస్సిపై తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు మెగా డిఎస్సి కన్వీనర్ అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో రావడం జరిగింది. చాలామంది ఒక ఆప్షన్ పెడితే ఇంకొక ఆప్షన్ చూపిస్తుంది, అదేవిధంగా నా రెస్పాన్స్ షీట్లో బ్లాంక్ చూపిస్తుందని చెప్పేసి ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో, మీకు నిజంగానే మీరు సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేసినా కానీ అటువంటి సమస్యలు ఉన్నట్లయితే డైరెక్ట్గా మీ రెస్పాన్స్ షీట్ జిరాక్స్ తీసుకుని మంగళగిరి విద్యాభవన్కి వెళ్ళి అక్కడ మీరు లెటర్ రాసి వాళ్ళకి రిపోర్ట్ అయితే చేయండి. ఇటీవల కొన్ని పత్రికా కథనాలు, సోషల్ మీడియా వేదికల్లో డిఎస్సి పరీక్షలపై సాఫ్ట్వేర్ లోపాలు, జవాబు మార్పులు వంటి ఆరోపణలు వచ్చినా అధికారిక స్థాయిలో వాటిని ధృవీకరించలేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 5 నుంచి జూలై 2 వరకు మొత్తంగా 23 రోజుల పాటు వివిధ పోస్టుల నియామకానికి నిర్వహించిన మెగా డిఎస్సి 2025 పరీక్షలన్నీ ఎటువంటి అవాంతరాలు లేకుండా విజయవంతంగా పూర్తయ్యాయని, అయితే సందేహాలు ఏమైనా ఉంటే అధికారిక వెబ్సైట్లో ఉన్న హెల్ప్ లైన్ నెంబర్లలో మీరు రిపోర్ట్ చేయాలని చెప్పేసి కూడా ఒక పాయింట్లో మెన్షన్ చేస్తున్నారు. ఇక్కడ మనం మెయిన్గా చూసినట్లయితే సాఫ్ట్వేర్ లోపం ఉంటే అందరికీ కూడా సమస్య అనేది తలెత్తుతుంది. కానీ ఇక్కడ కేవలం అక్కడక్కడ అభ్యర్థులు మాత్రమే ఈ అంశాన్ని లేవనెత్తు, అంటే ఎగ్జామ్ సెంటర్లో కొన్ని సిస్టమ్స్కి సంబంధించి కేబుల్ కనెక్షన్లు సరిగా లేకపోయినా, మౌసులు సరిగా పనిచేయలేకపోయినా, కేవలం అక్కడక్కడ మాత్రమే ఈ సమస్య తలెత్తిందా, ఇంటర్నెట్ ఇష్యూ వల్ల డేటా లోడ్ కాకపోవడం, ఇది కూడా చాలా అరుదైన సందర్భంలో మాత్రమే జరిగే అవకాశం అయితే ఉంటుంది. ఎవరైతే మేము ఆన్సర్ చేసినా అక్కడ రెస్పాన్స్ షీట్లో చూపించడం లేదని అభ్యర్థులు ఉన్నారో, ఇక్కడ ప్రభుత్వం నుంచి బ్యాకప్ అయితే ఇస్తామంటున్నారు కాబట్టి మంగళగిరి విద్యాభవన్కి మీ రెస్పాన్స్ షీట్ని తీసుకువెళ్ళి అక్కడ మీరు క్లారిఫై చేసుకోండి. మెయిన్గా ఏపీ డిఎస్సి కన్వీనర్ నుంచి వస్తున్న అఫీషియల్ స్టేట్మెంట్ ఏంటంటే మెగా డిఎస్సిపై తప్పుడు ప్రచారాలు నమ్మొద్దనే స్టేట్మెంట్ని అయితే క్లారిటీగా ఇచ్చున్నారు. మనకి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి సాక్షి న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో రావడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా బ్యాకప్ తీస్తామంటున్న అధికారులంటూ ఒక పాయింట్లో మెన్షన్ చేస్తున్నారు. అభ్యర్థులు చెబుతున్న విషయాలతో విద్యాశాఖ అధికారులు ఏకీభవించడం లేదు, జవాబును గుర్తించిన తర్వాత సేవ్ చేయలేదని, సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేయలేదని, దాంతో ఖాళీలు చూపిస్తున్నట్లు చెబుతున్నారు. సాఫ్ట్వేర్లో ఎలాంటి సమస్యలు లేదన్నారు. అభ్యర్థులు రాసిన ఆన్లైన్ పరీక్షకు సంబంధించిన బ్యాకప్ ఉంటుందని, ఎన్నిసార్లు ప్రశ్నాపత్రం తెరిచారు, ఎన్నిసార్లు సేవ్ చేశారు, ఇంకెన్నిసార్లు జవాబులు మార్చారో సమయంతో సహా నమోదవుతుందన్నారు. డైరెక్టరేట్కు వచ్చిన అభ్యర్థుల నుంచి విజ్ఞప్తులు, రెస్పాన్స్ షీట్లను తీసుకుని పూర్తిగా విచారిస్తామంటున్నారు. అయితే వారం రోజుల్లో అభ్యర్థులు డైరెక్టరేట్కు తిరుగుతున్నా ఇప్పటి వరకు ఒక్కరికి కూడా బ్యాకప్ ఇవ్వకపోవడంపై అభ్యర్థులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారంటే ఈ పాయింట్ని కూడా మెన్షన్ చేస్తుంది సాక్షి న్యూస్ పేపర్లో. మెయిన్గా అభ్యర్థులందరూ కూడా గమనించవలసిన విషయం ఏంటంటే, మీరు సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేసి 160 ప్రశ్నలకి 160 ప్రశ్నలు ఆన్సర్ చేసినా కానీ అక్కడ మీకు బ్లాంక్ కింద ఏదైనా చూపించిందంటే కంపల్సరీగా మీ రెస్పాన్స్ షీట్ని మీరు జిరాక్స్ తీయించుకుని మంగళగిరి
మంగళగిరి విద్యాభవన్కి వెళ్ళి అక్కడ మీరు లెటర్ రాయండి. మీ తరపు ఏ మిస్టేక్ లేనప్పుడు మాత్రమే మీరు ఖచ్చితంగా మంగళగిరి విద్యాభవన్కి వెళ్ళి అక్కడ మీరు రిపోర్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. వాళ్ళు బ్యాకప్ తీస్తామంటున్నారు కాబట్టి అసలు మీరు ఏం చేశారు ఏంది కథ అనేది మీకు బ్యాకప్ రూపంలో డేటా అనేది ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి దాని ప్రకారం ఎవరైతే జెన్యూన్గా ఎగ్జామ్ రాసి రెస్పాన్స్ షీట్లో డాట్లు పొందారో 160 ప్రశ్నలకి 160 ప్రశ్నలు ఆన్సర్ చేసిన అభ్యర్థులు ఎవరైనా ఈ విధంగా బ్లాంక్ ఆప్షన్ పొందినట్లయితే మంగళగిరి విద్యాభవన్కి వెళ్ళండి. రెస్పాన్స్ షీట్ పట్టుకుని అక్కడ మీరు బ్యాకప్ తీయించుకుని ఈ అంశాన్ని మీరు సార్ట్అవుట్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక 16,347 పోస్టులకు సంబంధించి 3,36,307 మంది అభ్యర్థులకు గాను 5,77,694 దరఖాస్తులు అయితే వచ్చాయి. ఇక్కడ పరీక్ష రాసిన వారు 5,36,690 మంది అభ్యర్థులు అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో ఉంది. ఫ్రెండ్స్, గూగుల్లో ఏపీ డిఎస్సి అని చెప్పేసి సెర్చ్ చేస్తే ఫస్ట్ వచ్చిన వెబ్సైట్ మీద క్లిక్ చేయగానే అఫీషియల్ వెబ్సైట్ డిఎస్సి వెబ్సైట్లోకి వస్తారు. వచ్చిన తర్వాత ఇక్కడ కీ అబ్జెక్షన్ చేసేటప్పుడు ఒకేసారి కీ అబ్జెక్షన్ పెడుతుంటే 2 ప్రశ్నలు తీసుకోవడం లేదని చెప్పేసి కూడా అభ్యర్థులు చెప్తూ ఉన్నారు. దాని గురించి కూడా ఒకసారి చూద్దాం. మనకి డిఎస్సి అఫీషియల్ వెబ్సైట్లో హెల్ప్ లైన్ నెంబర్స్ అయితే ఇవే. ఇక్కడ నుంచి మీరు ఏదైనా సమస్య ఉంటే వాళ్ళు కూడా రిపోర్ట్ చేయొచ్చు. ఇక క్యాండిడేట్ లాగిన్ మీద క్లిక్ చేసుకుని క్యాండిడేట్ ఐడి ఇక్కడ ఎండిఎస్సి అని చెప్పేసి కూడా ఉంటుంది. ఎండిఎస్సి ఉన్న పదంతో పాటుగా నెంబర్ ఏదైతే ఉందో అది ఎంటర్ చేయండి. పాస్వర్డ్ ఒకవేళ మర్చిపోతే పాస్వర్డ్ అనేది రీసెట్ చేసుకోండి. ఫర్గాట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేసుకుని నెక్స్ట్ ఇక్కడ వెరిఫికేషన్ క్యాప్చా యాజ్ ఇట్ ఈజ్ ఎంటర్ చేసి సైన్ ఇన్ అని చెప్పేసి క్లిక్ చేసినట్లయితే వెబ్సైట్లోకి సైన్ ఇన్ అవుతుంది. సైన్ ఇన్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్లో సర్వీసెస్ అని చెప్పేసి ఆప్షన్ అయితే ఉంది కదా, సర్వీసెస్ అనే ఆప్షన్లోకి రండి. వచ్చిన తర్వాత అబ్జెక్షన్ ఎంట్రీ అనే దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ షిఫ్ట్ సెలెక్ట్ చేసుకోండి. షిఫ్ట్ మీరు ఏ షిఫ్ట్లో పరీక్ష రాస్తే అక్కడ చూపిస్తుంది. ఆ షిఫ్ట్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్వశ్చన్ ఐడి మీరు ఆల్రెడీ రెస్పాన్స్ షీట్లో క్వశ్చన్ ఐడి రాసుకుని ఉంటారు కదా, ఏదైతే మిస్టేక్ ఉన్న ప్రశ్న ఉందో ఆ ప్రశ్నకు సంబంధించిన క్వశ్చన్ ఐడి అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత వాడు ఏం ఆప్షన్ ఇచ్చాడో అనేది పక్కన చూపిస్తుంది. తర్వాత ఇక్కడ మీ అబ్జెక్షన్ ఏ విధంగా పెట్టాలనుకుంటారంటే ఇన్కరెక్ట్ కీ ఉందా, ఇన్కరెక్ట్ కీ ఉంటే కరెక్ట్ కీ ఏంటి అనేది ఇక్కడ మీరు ఇవ్వాల్సి ఉంటుంది. అలా కాకుండా ఏదైనా ట్రాన్స్లేషన్ ఎర్రర్ ఉందా, లేదంటే మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్లు అవుతాయా, అంటే ఆప్షన్ 1తో పాటు ఆప్షన్ 4 కూడా రైట్ ఆన్సర్ అవుతుందా, ఈ విధంగా మీరు రిపోర్ట్ చేసే ప్రశ్న అనేది దేనిలోకి వెళ్తుంది అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్స్ లేదా అవుట్ ఆఫ్ సిలబస్ లేదా ఎనీ అదర్, ఈ విధంగా మనకు ఆప్షన్లు అయితే ఉన్నాయి. దేనిలోకి వెళ్తే ఆప్షన్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఎక్స్ప్లెనేషన్ విషయానికి వచ్చినట్లయితే దానికి సంబంధించి పక్కాగా మీ దగ్గర టెక్స్ట్ బుక్ ప్రూఫ్లు లేదా అకాడమీ టెక్స్ట్ బుక్ ప్రూఫ్లు ఉన్నట్లయితే ఆ పేజ్ నెంబర్లతో సహా ఆ బుక్ నేమ్ కూడా ఇక్కడ రిఫరెన్స్ కింద మెన్షన్ చేయొచ్చు. లేదంటే దానికి సంబంధించిన మీ సొంత వేలో కూడా ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వచ్చు. ఓకే, ఇక్కడ ఏదైతే టెక్స్ట్ బుక్ అకాడమీ టెక్స్ట్ బుక్ బేస్ చేసుకున్న ఇన్ఫర్మేషన్ ఉంటుందో అదైతే చాలా స్ట్రాంగ్గా పనిచేస్తుంది. ఇక రిమైనింగ్ ఏదైతే డేటా మీరు ఇస్తారో అది కూడా కన్సిడర్ చేస్తారు. ఎక్కువ మంది అబ్జెక్ట్ చేసినట్లయితే దానిలో నిజంగా వాస్తవం ఉన్నట్లయితే ఆ ప్రశ్నకి సంబంధించి కూడా కీలో చేంజెస్ అనేవి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక మనకి నెక్స్ట్ ఒక అబ్జెక్షన్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత ఇక నెక్స్ట్ ప్లస్ సింబల్ క్లిక్ చేసుకుని వేరొక అబ్జెక్షన్ పెడదామంటే ఇక్కడ సెలెక్ట్ అని చెప్పేసి మాత్రమే చూపిస్తుంది. అందువల్ల ఇక్కడ ఒకేసారి 4-5 అబ్జెక్షన్లు పెట్టడానికి కూడా కొన్నిసార్లు ఇబ్బంది అయితే ఎదురవుతుంది. ఇక్కడ మీరు చెక్ చేయొచ్చు. ఇప్పుడు మనం చూస్తున్నప్పుడు కూడా ఒక అబ్జెక్షన్ అయితే ఇక్కడ పూర్తయింది, కానీ రెండో అబ్జెక్షన్కి వెళ్ళేటప్పుడు ఇక్కడ రెండో ఆప్షన్ నుంచి ఇక్కడ ప్రాసెస్ ముందుకు వెళ్ళడం లేదు. దీన్ని కూడా పాఠశాల విద్యాశాఖ అధికారులు ఒకసారి పరిశీలన చేయండి. ఫ్రెండ్స్, ఒక అబ్జెక్షన్ మీరు డైరెక్ట్గా సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక అబ్జెక్షన్ కూడా చేసే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఎన్నిసార్లైనా ఎన్ని అబ్జెక్షన్లైనా పెట్టచ్చు. అదేవిధంగా అబ్జెక్షన్లు చేసిన ప్రశ్నలు అనేవి అక్కడ రిపోర్ట్ అనే ఆప్షన్ ద్వారా కూడా చెక్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇది అబ్జెక్షన్ల ప్రాసెస్కి సంబంధించి చాలాసార్లు చెప్పినప్పటికీ ఇంకొకసారి అభ్యర్థులందరికీ కూడా అర్థమయ్యే విధంగా కీ అబ్జెక్షన్స్ అనేవి ఏవైతే కొంచెం తేడాగా ఉన్న ప్రశ్నలు ఉన్నాయో అన్నింటికి కూడా పెట్టడంలో తప్పేం లేదు. వాళ్ళన్నీ కూడా వెరిఫై చేసిన తర్వాత అవకాశం ఉన్న ప్రశ్నలకు మాత్రమే కీ చేంజెస్ అనేవి చేస్తారు లేదా కీలో మార్పులు చేస్తారు. ఇక అబ్జెక్షన్లు అనేవి జూలై 12వ తారీఖు వరకు కూడా తీసుకోవడం జరుగుతుంది. జూలై 12 తర్వాత ఒక 10 రోజుల పాటు ఈ కీ అబ్జెక్షన్లన్నీ పరిశీలన చేసిన తర్వాత 1 or 2 weeks వాళ్ళు గ్యాప్ తీసుకున్న తర్వాత మనకి ఫైనల్ కీ అనేది జూలై ఎండింగ్ నాటికి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫైనల్ కీ వచ్చిన తర్వాత కంప్లీట్గా నార్మలైజేషన్ ప్రాసెస్ అంతా కూడా సెట్ చేసి ఫైనల్ రిజల్ట్కి వాళ్ళు ఒక వారం రోజులు గ్యాప్ తీసుకున్నప్పటికీ ఆగస్ట్ 1st వీక్లో ఫలితాలు వచ్చే విధంగా ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. తొలి సంతకం 16,347 పోస్టులకు సంబంధించి ప్రతిష్టాత్మకంగా ఏ విధంగా శరవేగంగా పరీక్షలు పూర్తి చేశారో అంతే శరవేగంగా పోస్టుల భర్తీ ప్రక్రియను కూడా వెరిఫికేషన్ ప్రాసెస్ని కూడా అన్నీ కూడా కంప్లీట్ చేయవలసిన అవసరం అయితే ఉంది. టీజీటీ పీజీటీ ప్రిన్సిపల్కి సంబంధించి, స్కూల్ అసిస్టెంట్ అన్ని సబ్జెక్టులకు సంబంధించి, ఎస్జీటీ సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించి
మనం మొత్తం 3 గూగుల్ ఫామ్లు అనేవి పెట్టాం. లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాను. ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేసినట్లయితే కిందకు ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి కూడా మీకు డైరెక్ట్గా సర్వే లింక్లు అనేవి ఓపెన్ అవుతాయి. ఇంకా ఎవరైతే ఫిల్ చేయలేదో వాళ్ళందరూ కూడా ఆ లింక్స్లో మీ మార్క్స్ అనేవి ఫిల్ చేయండి. ఈవినింగ్ కల్లా మొత్తం పీడిఎఫ్లు అనేవి మన రామ్ రమేష్ ప్రొడక్షన్స్ టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను. అక్కడి నుంచి కూడా ఎవరెవరు ఎన్నెన్ని మార్కులతో ఉన్నారనేది మీరు చెక్ చేసుకోవచ్చు. స్టేట్ వైడ్ మొత్తం 13 జిల్లాలకు సంబంధించి కూడా సర్వే అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇంకా ఎవరైతే ఫిల్ చేయలేదో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఫిల్ చేయండి. రిజర్వేషన్ల వారీగా మొత్తం 13 జిల్లాలకు సంబంధించి ఎన్నెన్ని మార్కులు స్కోర్ చేసుకున్నారనే అభ్యర్థుల వివరాల డేటా అయితే వస్తుంది. కాబట్టి దాని ప్రకారం కూడా మీకు కొంచెం టెన్షన్ అయితే తగ్గుతుంది. ఎంతెంత రేంజ్లో మార్క్స్ స్కోర్ చేసిన వాళ్ళు ఉన్నారనేది కూడా ఒక ఐడియా అయితే వస్తుంది. కాబట్టి ఇప్పటి వరకు టీజీటీ ట్రైనర్ గ్రాడ్యుయేషన్ టీచర్, పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్, ప్రిన్సిపల్కి సంబంధించి 1700కు పైగా అభ్యర్థులు అయితే వాళ్ళ మార్కులు నమోదు చేసుకున్నారు. అంటే స్కూల్ అసిస్టెంట్కి, ఎస్జీటీకి వేలల్లో నమోదు చేసుకుంటున్నారు. కానీ టీజీటీ, పీజీటీ అభ్యర్థులు మాత్రం తక్కువగా నమోదు చేస్తున్నారు. దయచేసి మీరు కూడా ఈ సర్వేను ఉపయోగించుకోండి. ఎస్జీటీ వాళ్ళు ఇప్పటికే దాదాపుగా 6000కు పైగా అభ్యర్థులైతే మార్కులు నింపారు. స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు కూడా బాగానే మార్కులు నింపారు. కాబట్టి ఇంకా ఎవరైతే మార్కులు నింపలేదో గూగుల్ ఫామ్ లింకులు డిస్క్రిప్షన్లు ఇచ్చాను. ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేయగానే కిందకు ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి మీరు ఆ మార్క్స్ అనేవి మీరు నింపినట్లయితే ఒక ఐడియా అయితే వస్తుంది. కర్నూలు, చిత్తూరు మనం చూసినట్లయితే కట్ ఆఫ్ అనేది చాలా తక్కువగా ఉండబోతుందని చెప్పేసి మాత్రం ఆ విషయం చాలా క్లారిటీగా అర్థమవుతుంది. కర్నూలులో ఓపెన్ కట్ ఆఫే 69కి దిగిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇక్కడ రిజర్వేషన్ల వారీగా చూసుకున్నప్పుడు ఏ రిజర్వేషన్ అయినా కానివ్వండి 60కి ప్లస్ ఇప్పటికీ రెస్పాన్స్ సీట్లు ప్లస్ టెట్ వెయిటేజ్తో కలుపుకున్నట్లయితే పూర్తి సేఫ్ జోన్లోకి వెళ్తున్నారని చెప్పుకోవచ్చు. ఇక రిజర్వేషన్ల వారీగా ఎస్సీ, ఎస్టీ చూసుకున్నప్పుడు కట్ ఆఫ్ అనేది 55కి దిగిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఈ కర్నూలు జిల్లాకు సంబంధించి ఇంకా మనకి ఏదైతే చిత్తూరు జిల్లా ఉందో చిత్తూరు జిల్లాలో కూడా ఓపెన్ కట్ ఆఫ్ అనేది చాలా తక్కువగానే ఉండబోతుంది. 70కి పైగా స్కోర్ చేసిన వాళ్ళు సేఫ్ జోన్లోకి వెళ్తున్నారు. ఇక 60 నుంచి 70 లోపు ఎవరైతే రిజర్వేషన్ అభ్యర్థులు ఉన్నారో చిత్తూరు జిల్లాకు సంబంధించి వాళ్ళందరూ కూడా ఒక రకంగా సేఫ్ జోన్ అని చెప్పుకోవచ్చు. ఇక రిజర్వేషన్ల వైజ్ చూసుకున్నప్పుడు కొన్ని రిజర్వేషన్ కేటగిరీలో కట్ ఆఫ్ అనేది 55 వరకు కూడా దిగుతుంది. ఎస్సీ గ్రూప్ 1 అనే కేటగిరీలో జస్ట్ ఎగ్జామ్ రాస్తే పోస్ట్ వస్తుంది. ఆల్రెడీ 13 జిల్లాలకు సంబంధించి కూడా కట్ ఆఫ్కి సంబంధించి నేను ఒక వీడియో చేసిన. ఆ వీడియో చూసినట్లయితే మీకు పూర్తి అవగాహన అయితే వస్తుంది. ఇక్కడ శ్రీకాకుళం, విజయనగరం, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం మినహా మిగిలిన జిల్లాల్లో కట్ ఆఫ్ అనేది చాలా దిగే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. శ్రీకాకుళం, విజయనగరం, అనంతపురం, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో మాత్రం కట్ ఆఫ్ వేరియేషన్ అయితే మనం చూడబోతున్నాం. కట్ ఆఫ్ వేరియేషన్ అనేది మిగిలిన జిల్లాలతో పోల్చుకున్నట్లయితే శ్రీకాకుళం, విజయనగరం, అనంతపురం, నెల్లూరు, ప్రకాశం, అనంతపురం ఈ జిల్లాల్లో వేరియేషన్ అయితే కనిపించబోతుంది. అంటే ఓపెన్ కట్ ఆఫ్ మిగిలిన జిల్లాలతో పోల్చుకుంటే ఎక్కువ కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ పోస్టుల సంఖ్య అనేది తక్కువగా ఉంది. మిగిలిన జిల్లాల్లో ఎస్జీడీలు కానీ మిగిలిన పోస్టులు కానీ ఎక్కువ సంఖ్యలోనే ఉన్నాయి. 13 జిల్లాలకు సంబంధించిన ఓపెన్ కట్ ఆఫ్ వీడియో మన ఛానల్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. లింక్ డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. ఈరోజు ఈవినింగ్ కల్లా మొత్తం డిఎస్సి 13 జిల్లాల సర్వే ఫలితాల పీడిఎఫ్లు అనేవి మన రామ్ రమేష్ ప్రొడక్షన్స్ టెలిగ్రామ్ గ్రూప్లో వస్తాయి. ఆ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చెక్ చేయండి. మొత్తంగా 3 పీడిఎఫ్లకు సంబంధించి కూడా ఒక వీడియో కూడా చేసే ప్రయత్నం అయితే చేద్దాం. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఇప్పటి వరకు ఉన్న డేటా అయితే ఇది. శుభం, ధన్యవాదాలు.